ఇక సూర్యాపేట జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. సూర్యాపేట జిల్లాలో సాగునీరు లేక రైతులు ఎక్కడికక్కడ కూడా ధర్నా చేస్తూ కన్నీరు మున్నీరు వెలిపిస్తా ఉన్నారు. కోదాడ నియోజకవర్గం మునగాల మండలం నేలమరి గ్రామంలో తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో కూడా ఎస్ఆర్ఎస్పీ కాలువల్లో ధర్నా చేస్తూ సాగునీరు ఇవ్వండి మహాప్రభు అంటూ రైతులు ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితులు ఈరోజు కనిపించాయి. ఎక్కడికక్కడ కూడా పంట పొలాలు ఎండిపోతా ఉన్నాయి, పొట్ట దశలో ఉన్నాయి. ఎస్ఆర్ఎస్పీ కింద కేవలం 300 క్యూసెక్ల నీటిని మాత్రమే విడుదల చేస్తూ ఉన్నారు. 2000 క్యూసెక్ల నీరు విడుదల చేస్తే చివరి ఆయకట్టు భూములు కూడా పచ్చగా మారుతాయి. ఇప్పుడు పొట్ట దశటువంటి పంట పొలాలకు కూడా తమకు సాగునీరు అందుతున్న కూడా రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు ప్రభుత్వానికి. ఎవరెంత ధర్నాలు చేసినా, ఎవరెంత ముత్తుకున్నా కూడా ప్రభుత్వం మాత్రం చెందడం లేదు. అసలు రాష్ట్రంలో పాలన ఉందా లేదా అంటూ కూడా రైతులు ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఇక నల్గొండ జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 3 ఏళ్ల బాలుడి కిడ్నాప్ కలకలం రేగింది. సీసీ కెమెరాలో ఈ దృశ్యాలన్నీ కూడా రికార్డ్ అయ్యాయి. యాచకులుగా ఉన్నటువంటి ఒక దంపతులు కుమారుడితో సహా 3 నెలలుగా ఆసుపత్రిలో ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక ఆగంతకుడు ఆ బాలుని 3 ఏళ్ల బాలుని ఎత్తుకెళ్ళినట్టుగా కూడా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఆసుపత్రిలో ఉన్నటువంటి సీసీ కెమెరాల ఆధారంగా, టౌన్లో ఉన్నటువంటి సీసీ కెమెరాల ఆధారంగా తనిఖీ చేస్తూ ఉన్నారు, విచారణ చేస్తూ ఉన్నారు. అయితే గుంటూరుకు సంబంధించినటువంటి కొద్దిమంది ముఠాలు గత కొంతకాలంగా పిల్లలను అపహరిస్తున్నారు. ఆ ముఠా పని అని కూడా పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు. ఆ దిశగా విచారణ చేస్తున్నారు. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఈరోజు 6వ రోజు చేరుకున్నాయి. ఈరోజు స్వామివారు గోవర్ధన గిరిధార అలంకారంలో సింహవాహన సేవపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఉదయం సాయంత్రం వేళల్లో స్వామివారు తీరొక అలంకారంలో తీరొక వాహనాలపై ఊరేగుతూ భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తుండడంతో భక్తులు మైమర్చిపోతూ ఉన్నారు, తన్మయత్తులోనుతూ ఉన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా యాదాద్రి ఆలయంతో కూడా ద్యుతీపాలతో దగదగ మెరిసిపోతూ ఉంది. ఉదయం సాయంత్రం వేళల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలతో, సంగీత సాహిత్య ధార్మిక మహాసభలతో యాదాద్రి ఆలయంతో కూడా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లా వార్త మరొకటి చూద్దాం. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ విద్యుత్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. ఏడీ శ్యాంప్రసాద్ ఒక రైతు ట్రాన్స్ఫార్మర్ సంబంధించి 3 ఫేజ్ లైన్ సంబంధించినటువంటి పని చేయడానికి 70,000 లంచం చేయగా ఆ 70,000 రూపాయలు నేరుగా ఇస్తుండడంతో ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండ్గా పట్టుకున్నారు. ఏడీ శ్యామ్ సుందర్ని అరెస్ట్ చేశారు. హైదరాబాద్ అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో ఏడీ శ్యాంప్రసాద్కు ఉన్నటువంటి ఆస్తులన్నింటినీ కూడా లెక్క తీస్తూ ఉన్నారు. అతనిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లా వ్యాప్తంగా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు కొనసాగుతున్న విషయం మనకు తెలిసింది. అయితే జగిత్యాల జిల్లా కేంద్రంలో ఇంటర్ పరీక్షలకు సంబంధించినటువంటి ప్రశ్న పత్రాలను తీసుకుపోయేటువంటి క్రమంలో అలాగే ఆన్సర్ పేపర్లను తీసుకుపోయే క్రమంలో వాటిని 4 వీలర్లో తరలించాల్సి ఉండగా ఆటోలో తీసుకెళ్లారనేటువంటిది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీంతో జిల్లా కలెక్టర్ సీరియస్ అయ్యి 10 మంది సూపరింటెండెంట్తో పాటు చీఫ్ సూపరింటెండెంట్ అలాగే డిఓలుగా ఉన్నటువంటి 10 మందికి నోటీసులు జారీ చేశారు. ఇవాళ సాయంత్రం లోపు సమాధానం చెప్పిన పక్షంలో శాఖపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇంకా జిల్లా ప్రధాన ఆసుపత్రి తీరు ఇంకా మారట్లేదు. ఎందుకంటే కాలు విరిగినటువంటి ఒక రోగి జగిత్యాల ప్రధాన ఆసుపత్రికి అంబులెన్స్లో రాగా ఆయన్ను తీసుకెళ్లేందుకు స్ట్రెచర్ లేకపోవడంతో దాదాపు అరగంటకు పైగా ఆయన అంబులెన్స్లోనే ఉన్నటువంటి పరిస్థితి. అయితే అప్పటికే మిగతా కుటుంబ సభ్యులు వచ్చి ఆందోళన చేయడంతో అప్పటికప్పుడు అతన్ని ఆసుపత్రికి అయితే తరలించారు. మరి అంత పెద్ద ప్రధాన ఆసుపత్రి, అనేక జిల్లాల నుంచి నలుమూల నుంచి పెద్ద ఎత్తున రోగులు వస్తారు. మరి ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేశారనేది మాత్రము మనకు తెలియాల్సి ఉంది. ఇక ఆశా వర్కర్లు ఇవాళ జిల్లా కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించారు. కారణము ఇటీవల శివరాత్రి రోజున విధులు ముగించుకొని వెళ్తున్నట్టు ఓ ఆశా వర్కర్ను ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే వారం గడుస్తున్నప్పటికీ కూడా ఇప్పటివరకు ఆయనపైన ఎటువంటి చర్యలు తీసుకోలేదు, నిందితుడిని అరెస్టు చేయలేదు. ప్రభుత్వము పూర్తి స్థాయిలో ఆశా వర్కర్లకు భద్రత కల్పించాలి, నిందితుడిపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ వారంతా డిమాండ్ చేస్తూ ఇవాళ అయితే ధర్నా నిర్వహించారు. ఒకవేళ అరెస్టు చేయని పక్షంలో తమ నిరసన మరింత ఉధృతం చేస్తామని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇవి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వార్తలు. పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే కాంట్రాక్ట్ కార్మికుల యొక్క సమస్యలు పరిష్కరించాలి, కనీస వేతనం 25,000 చెల్లించాలంటూ కూడా డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామంటూ కూడా చెప్పి అధికారంలోకి వచ్చింది. అధికారంలో వచ్చినప్పటి నుండి కూడా కాంట్రాక్ట్ కార్మికుల యొక్క సమస్యలు పరిష్కరించలేదంటూ కూడా వారు ఆరోపించారు. వెంటనే కాంట్రాక్ట్ కార్మికుల యొక్క సమస్యలు పరిష్కరించాలి, కనీస వేతనం 26
చెల్లించాలంటూ కూడా వారు డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం 18,000 చెల్లిస్తే ఇప్పుడున్న ప్రభుత్వం పెంచాల్సింది పోయి ఎలా తగ్గిస్తారంటూ కూడా వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా కాంట్రాక్ట్ కార్మికులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సిఎల్తో పాటు బసంత్ నగర్ వంటి అనేక కంపెనీల్లో కాంట్రాక్ట్ కార్మికుల సంఖ్య ఎక్కువ ఉన్న నేపథ్యంలో వెంటనే కాంట్రాక్ట్ కార్మికులకు బిల్లులు సరైన సమయంలో చెల్లించాలి, అంతేకాకుండా వారికి కనీస వేతనం 26,000 చెల్లించాలంటూ కూడా వారు డిమాండ్ చేశారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అడ్డగుంటపల్లిలో ఉన్నటువంటి పశు వైద్యశాల శిథిలావస్థకు చేరుకుంది. అయితే ఎప్పుడు కూలిపోతుందా అంటూ బిక్కుబిక్కుమంటూ కూడా వైద్య అధికారులు అయితే పనిచేస్తున్నారంటూ కూడా స్థానికులు వివరించారు. అయితే గత 1880 సంవత్సరంలో నిర్మించినటువంటి పశు వైద్యశాలనే ఇప్పటికీ వాడడం దారుణం అంటూ కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే స్థానిక ప్రజాప్రతినిధులు అలాగే అధికారుల నిర్లక్ష్యం కారణంగానే పశు వైద్యశాల శిథిలావస్థకు చేరుకుందంటూ కూడా స్థానికులు అయితే ఆరోపిస్తున్నారు. వెంటనే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఈ యొక్క పశు వైద్యశాల మరొక చోటుకు తరలించి నూతన భవనాన్ని నిర్మించాలంటూ కూడా స్థానికులు అయితే మున్సిపల్ అధికారులను వేడుకుంటున్నారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం ఉద్దండాపూర్ ప్రాజెక్టు భూ నిర్వాసితులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం తమకు పూర్తి స్థాయిలో న్యాయం చేయాలంటూ ప్రాజెక్టు పనులను అడ్డుకున్నారు. ప్రాజెక్టు కట్టపై బైఠాయించి తమ నిరసనను తెలియజేశారు. 2021 నుంచి 2025 వరకు 18 సంవత్సరాలు నిండిన వారిని కూడా పరిహారం లెక్కలోకి తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా తండ్రి మరణ వార్త విని తీవ్ర విషాదంలో ఇంటర్ విద్యార్థి సమీర్ పరీక్ష రాశాడు. అలంపూర్ మండలం లింగనవాయి గ్రామానికి చెందిన మహబూబ్ పాషా అనారోగ్యంతో మృతి చెందాడు. అతని చిన్న కుమారుడు సమీర్ మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రలో ఇంటర్ చదువుతూ ఉన్నాడు. ఇవాళ ఉదయం తండ్రి మరణ వార్త విని తీవ్ర దుఃఖంలో పరీక్ష రాయడం తోటి విద్యార్థులను కూడా కలిచివేసింది. పరీక్ష అనంతరం కాలేజ్ సిబ్బంది సమీర్ను స్వగ్రామానికి పంపించారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే బీహార్ రాష్ట్రంలో ఉన్న బుద్ధ్ గయా విహార్ నిర్వహణలో ఉన్న బ్రాహ్మణ వర్గానికి చెందిన వారిని వెంటనే తొలగించి బుద్ధిస్టులకు నిర్వహణ బాధ్యత అప్పచెప్పాలని బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా బుద్ధిస్టులు ఈరోజు శాంతి ర్యాలీ నిర్వహించారు. ఆదిలాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌక్లో నిరసన వ్యక్తం చేశారు. అంబేద్కర్ చౌరస్తా నుంచి పంజాబీ చౌక్ అలాగే ఎన్టీఆర్ చౌక్ నుంచి కలెక్టర్ చౌరస్తా వరకు వీరి నిరసన శాంతి ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా బుద్ధిస్టులు మాట్లాడుతూ బుద్ధ విహార్ నిర్వహణలో బ్రాహ్మణులను తొలగించాలని వెంటనే బుద్ధిస్టులకు శాశ్వత నిర్వహణ అప్పచెప్పాలని సందర్భంగా డిమాండ్ చేశారు. నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే చెయ్యని నేరానికి విదేశాలలో శిక్ష అనుభవిస్తున్న బాధితులకు బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గం ఇన్ఛార్జి బుక్యా జాన్సన్ నాయక్ అండగా నిలిచారు. ఖానాపూర్ నియోజకవర్గం కడెం మండలానికి చెందిన 4 యువకులు అలాగే దసూరాబాద్ మండలానికి చెందిన ఒక యువకుడు మొత్తం 5 మంది పొట్టకూటి కోసము విదేశాలకు వెళ్లారు. మలేషియాలో పనిచేస్తూ అక్కడ చెయ్యని నేరానికి జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. బాధితులకు సంబంధించిన కుటుంబ సభ్యులు జాన్సన్ నాయక్ను సంప్రదించి తమ గోడును వెల్లబోసుకున్నారు. అయితే జాన్సన్ నాయక్ వెంటనే స్పందించి స్వయంగా మలేషియాకు వెళ్ళి ఈ సంఘటనపై ఆరా తీశారు. తన సొంత ఖర్చులతో న్యాయవాది నియమించారు. త్వరలోనే వారిని ఖానాపూర్కు రప్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. జాన్సన్ నాయక్ ఎంతో చొరవతో మలేషియాకు వెళ్ళి వారిని రప్పించేందుకు చర్యలు తీసుకోవడం పట్ల కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తూ జాన్సన్ నాయక్ ధన్యవాదాలు తెలిపారు. ఇవాళ ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు ఒకసారి గమనిస్తే ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగి ఆత్మహత్య యత్నం చేసుకోవడం సంచలనంగా మారింది. తనను వేధింపులకు గురి చేస్తున్నారు, అకారణంగా సస్పెండ్ చేసి ట్రాన్స్ఫర్ చేసేటువంటి ప్రయత్నిస్తున్నారంటూ ఒక మహిళ ఉద్యోగిని మాధవి అనేటువంటి మహిళా ఉద్యోగి ఆత్మహత్య యత్నం చేసింది. ఇంటి దగ్గర పురుగుల మందు దాగి వచ్చిరని కొంతమంది చెప్తున్నారు. ఆమె లేదు, కార్పొరేషన్ కార్యాలయంలోనే కమిషనర్ ఛాంబర్ ముందు పురుగుల మందు దాగిందని మరికొంతమంది చెప్తున్నారు. హుటాహుటిన మాధవిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే మాధవి ఆరోపణలు కనుక ఒకసారి పరిశీలిస్తే గతంలో ఇక్కడ పనిచేసి వెళ్ళిపోయినటువంటి సుధాకర్ అనేటువంటి ఆర్ఐ వేధింపులకు గురి చేస్తున్నాడు, తనను ఉద్యోగం నుంచి తొలగించేటువంటి కుట్ర చేస్తున్నాడని చెప్పి ఆరోపిస్తోంది. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించక మున్సిపల్ సిబ్బంది ఎవరు కూడా తనను కమిషనర్ని కలవకుండా అడ్డుకుంటున్నారంటూ మనస్తాపం చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసినట్టుగా చెప్తా ఉంది. గతంలో ఇదే సుధాకర్ పైన ఆమె కంప్లైంట్ చేయడం, ఆ తర్వాత పోలీస్ స్టేషన్ ఆశ్రయించి తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ కూడా ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యం కూడా ఉన్నది. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఈమె పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేసుకోవడం సంచలనంగా మారింది. హుటాహుటిన ఆమెను ప్రభుత్వ ఆసుపత్రి తరలించాలి. ప్రస్తుతం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో మాధవి చికిత్స పొందుతూ ఉంది.
కొంజర్ల మండలం తనికెల గ్రామ సమీపంలో ఒక రోడ్డు ప్రమాదం జరిగి ఆర్టీసీ బస్సు పల్టీ కొట్టింది. హైదరాబాద్ నుంచి సత్తుపల్లి వైపుగా వెళ్తున్నటువంటి ఆర్టీసీకి చెందినటువంటి ఇందిరా బస్సు పల్టీ కొట్టడంతో దాదాపు 3 తీవ్ర గాయాలైనాయి, మరికొంతమందికి స్వల్ప గాయాలైనాయి. వేగంగా వస్తున్నటువంటి బండిని తప్పించబోయి ఈ ఇందిరా బస్సు పల్టీ కొట్టినట్టుగా లోపల ఉన్నటువంటి ప్రయాణికులు చెప్తున్నారు. ప్రమాద సమయంలో ఎవరికి ఎలాంటి పెద్ద గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 3కి మాత్రం తీవ్ర గాయాలుగా వారిని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మిగతా వారందరినీ కూడా స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మధిర మండలంలో ఉన్నటువంటి జాలిముడి ప్రాజెక్టును పరిశీలించారు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, మధిర నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్ఛార్జి లింగాల కమలరాజు. కొట్టుకుపోయినటువంటి జాలిముడికి సంబంధించిన కాలువలు, కుంగిపోయిన పిల్లర్లను చూసి ఆయన చెల్లించిపోయారు. నీళ్లందక రైతులు ఆవేదన చెందుతున్నప్పటికీ కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇలాకాలో జరిగినటువంటి ఈ జాలిముడి ప్రాజెక్టును రిపేర్ చేయకపోవడాన్ని బీఆర్ఎస్ పార్టీ తప్పుపట్టింది. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రైతులకు నీళ్లు ఇవ్వకపోవడాన్ని బీఆర్ఎస్ పార్టీ తప్పుపట్టింది. తక్షణం రిపేర్లను చేసి జాలిముడి ప్రాజెక్టు ద్వారా మధిర మండల రైతులకు నీళ్లు అందించాలని లింగాల కమలరాజు డిమాండ్ చేశారు. గొప్ప ప్రాజెక్టు నిర్మించామని పదే చెప్పుకున్నటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తన ఇలాకాలో ఉన్నటువంటి జాలిముడి ప్రాజెక్టును ఎందుకు పట్టించుకోలేదని నిలదీశారు. తక్షణం రిపేర్లు చేపట్టి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని అధికారులను ఆయన కోరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం గవర్నమెంట్ ఆసుపత్రి సూపరింటెండెంట్ కార్యాలయంలో పెట్రోల్ కవర్లతో దాడి చేసి నిప్పంటించిన ఘటన సంచలనంగా మారింది. అర్ధరాత్రి సమయంలో ఎవరూ లేనటువంటి అవకాశంగా తీసుకొని 2 అగంతకులు సూపరింటెండెంట్ కార్యాలయం దగ్గరికి చేరుకొని కిటికీలోంచి 2 పెట్రోల్ నింపినటువంటి కవర్లను లోపలికి విసిరి నిప్పంటించడంతో అగ్ని ప్రమాదం సంభవించింది. కాస్త ఫర్నిచర్తో పాటు డోరు, ఇతర సామాగ్రి కాలిపోయినట్టుగా గుర్తించారు. ఉదయాన్నే ఊడ్చేందుకు వచ్చినటువంటి సిబ్బంది గుర్తించి దాన్ని సూపరింటెండెంట్ దృష్టికి తీసుకుపోగా ఆయన వచ్చి సంఘటన స్థలాన్ని పరిశీలించి తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం కేసు నమోదు చేస్తున్నటువంటి భద్రాచలం పోలీసులు ఎవరు ఈ దాడికి పాల్పడారనేటువంటి విషయం మీద దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు కొనసాగుతుంది. 2 అగంతకులు రావడం, సూపరింటెండెంట్ కార్యాలయంలో పెట్రోల్ కవర్లు విసిరి తగలబెట్టడం అనేది స్పష్టంగా సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. రైతులకు మద్దతు ధర ప్రకటించాలి, మిర్చి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు సంఘ నాయకులు ఆందోళన చేపట్టారు. మిర్చి ధర పతనం అవుతుందని తక్షణం ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసింది. మిర్చి క్వింటాల్కు 30,000 రూపాయలు చెల్లించి రైతులను ఆదుకోవాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసింది. సబ్ కలెక్టర్ కార్యాలయం లోపలికి వెళ్లి వినతి పత్రాన్ని సమర్పించారు. మిర్చి రైతుల ధర పతనం పట్ల ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని వినతి పత్రంలో ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. మహబూబ్ నగర్ జిల్లా సైబర్ జాగృత దివస్ సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఎస్విఎస్ వైద్య కళాశాలలో మహబూబ్ నగర్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సైబర్ నేరాల బారిన పడకుండా ఎలా రక్షించుకోవాలనే అంశంపై అడిషనల్ ఎస్పీ రాములు వివరించారు. సైబర్ నేరాల బారిన పడితే 1930కి కాల్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో 350 మంది వైద్య విద్యార్థులకు సైబర్ భద్రతపై చైతన్యం కలిగింది. యువత సైబర్ నేరాల బారిన పడకుండా ఇలాంటి కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించాలని కోరారు. వనపర్తి జిల్లా విద్యార్థులను ప్రోత్సహించి వారిలోని నైపుణ్యాన్ని వెలికి తీస్తే ఎన్నో అద్భుతాలు సృష్టిస్తారన్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. జిల్లా కేంద్రంలోని సివి రామన్ టాలెంట్ స్కూల్లో నిర్వహించిన వైద్య విజ్ఞాన ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. తెలంగాణ సంస్కృతులను, వృత్తి నైపుణ్యాలను ఆధునిక జీవితంలో ప్రజలు ఎదుర్కొంటున్న పలు అంశాలపై విద్యార్థులు రూపొందించారు. ఇంత గొప్పగా వైద్య విజ్ఞాన ప్రదర్శనను నిర్వహించిన స్కూల్ యాజమాన్యం, అధ్యాపక బృందాన్ని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అభినందించారు. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం జంగమాయపల్లి, బల్చెపల్లి, ఎర్రగడ్డ తండ శివారులో రైతులకు విద్యుత్ సమస్యలపై టీన్యూస్ కథనానికి అధికారులు స్పందించారు. విద్యుత్ సమస్యలతో ఎండిపోతున్న పంటలు, పశువులకు మేతగా వరి చేనులు అనే వార్తపై విద్యుత్ అధికారులు స్పందించి ఇవాళ ఉదయం 5 గంటలకే పనులు ప్రారంభించి కొత్త విద్యుత్ లైన్, ట్రాన్స్ఫార్మర్ బిగించి రైతుల సమస్యను పరిష్కరించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి మాజీ మంత్రి హరీష్ రావు రాసిన లేఖకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ఇటు రంగనాయక్ సాగర్కు నీటి విడుదలను ప్రారంభించింది. అనంతసాగర్ నుంచి 1 టీఎంసీ నీటిని విడుదల చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల ఆదేశంగా ఇరిగేషన్ శాఖ అధికారులు రంగనాయక్ సాగర్లోకి నీటిని విడుదల చేశారు. గోదావరి జలాలు ఒక పంపు ద్వారా పరవళ్లు తొక్కుతూ రంగనాయక్ సాగర్లోకి వచ్చి చేరుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా హరీష్ రావు
ఈరోజు రంగనాయక సాగర్ ప్రాజెక్టుని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఒకవైపు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిల్లర రాజకీయాలు మానుకొని తెలంగాణకు వరప్రదాయంలా ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుపై కక్షపూరితమైనటువంటి చర్యలు చేయకుండా అక్కడ కుంగినటువంటి ఒక పిల్లను తక్షణమే బాగు చేసి తెలంగాణ రైతులకు భవిష్యత్తులోనైనా నీళ్లు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో తెలంగాణ ప్రజలు తగిన విధంగా బుద్ధి చెప్పే పరిస్థితి ఏర్పడుతుందని, చరిత్రహీనులుగా మిగిలిపోవాల్సి వస్తుందని చెప్పి ఆయన ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేశారు. ఇక సిద్దిపేటలో ఆయన ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసి చంద్రబాబు నాయుడు వైఖరిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడు ఏనాడు కూడా తెలంగాణ ప్రజల తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేయలేదని, తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి అనేక ప్రాజెక్టులకు వ్యతిరేకంగా కేంద్రానికి లేఖలు రాసి అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారని ఆయన ఆధారాలతో సహా బయటపెట్టాడు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా రెండు కళ్ళ సిద్ధాంతం పేరిట ఒక కన్ను సిద్ధాంతమే అమలు చేస్తారని, ఆయన మనసంతా ఆంధ్రప్రదేశ్ పైనే ఉందని చెప్పి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కూడా తెలంగాణ ప్రాంతానికి చేసిందేమీ లేదని, ఆంధ్ర ప్రాంతానికి నీళ్లను తరలించుకు వెళ్లడం కోసం అనేక కుయుక్తులు పన్నుతున్నారని చెప్పి హరీష్ రావు ఆరోపించారు. ఇక ఈరోజు కొండపాక మండలం దమ్మక్కపల్లిలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు పర్యటించారు. అక్కడ ఎండిపోయినటువంటి పంట పొలాల్ని మాజీ ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పరిశీలించి తక్షణమే తపాస్పల్లి రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేయాలని, లేని పక్షంలో భారీ ఎత్తున రైతులతో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో యథావిధిగా దీక్షలు కొనసాగుతూ ఉన్నాయి. డంప్ యార్డుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతున్నది. 29వ రోజు ఈరోజు దీక్షలు కొనసాగాయి. ప్యారానగర్, నల్లవెల్లి ప్రాంతంలో డంప్ యార్డు ఏర్పాటును రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని చెప్పి వాళ్ళు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.